దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. ఆయన కాపుదల సంరక్షణ మీకు తోడై ఉండునుగాక. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాటలు రాయించి తెలియపరుస్తున్న మాటలు, అమూల్యమైన మాటలు, జీవంతో కూడిన మాటలు. అవి ఏంటో ఒక్కసారి మనము విందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఈ మాట రాస్తా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. అంటే పర్వతాలు కూడా తొలగిపోతాయి, మెట్టలన్నీ తత్తరిల్లొచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అంత గొప్ప దేవుని నమ్ముకున్న మనం ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకుందాం. గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, నీతి న్యాయమును ప్రేమించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఆలోచించుకుందాం. ఒకసారి నువ్వు గమనించమని ఒక సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకు మెట్టలు తత్తరిల్లిన కృప విడిచిపోదని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఆలోచించు. ఎందుకంటే ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన సంరక్షకుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్తలలో ఆయన కూడా సెలవిచ్చాడు. ఏంటంటే ఏమని రాస్తున్నాడు? భూమి ఆకాశము గతించినను నా మాటలు గతించవంటున్నాడు. అంటే ఈ ఆకాశం భూమి గతించిపోవచ్చు, కానీ నా మాటలు గతించవని స్వయంగా యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన మాటలు గతించిపోవు. కాబట్టి ఆయన మాటలు వినడానికి ఇష్టపడమని పరిశుద్ధమైన గ్రంథం మనకు బోధిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము ఈ రీతిగా రాయబడింది. ఏమంటంటే, భూమియు దాని ఆశ గతించిపోను, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము జీవించును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అద్భుతమైన దేవుడు. భూమి దాని ఆశ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించే వ్యక్తి నిరంతరం జీవిస్తాడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. ఎందుకు ఆయన కృప మనల్ని విడిచిపోదో మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనము ఈ రీతిగా వ్రాయబడింది. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన్నే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని దావీదు ద్వారా రాయించిన మహాదేవుడు ఆయన్నే యేసుక్రీస్తు ప్రభువారు. ఒక్కసారి ఆలోచన చేయమని సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి మనల్ని పుట్టించిన దేవుడు ఆయన. కాబట్టి పుట్టించిన దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. సృష్టి గతించిపోవచ్చు, కానీ నా మాటలు మాత్రం గతించిపోవని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ఒకసారి ఆలోచించి, అంత గొప్ప దేవుని కలిగిన నిన్ను పరీక్షించుకోమని వేడుకుంటున్నాను, బతిమలాడుతున్నాను సేవకుడిగా. కాబట్టి ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కాబట్టి అలాగే మనను పుట్టించిన దేవుడు, కాబట్టి మనను పుట్టించిన దేవుడు, ఆ పుట్టించిన దేవుడే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కృప విడిచిపోదని
దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంకేం చేస్తున్నాడు మన జీవితంలో? కొన్ని విషయాలు నేర్చుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్న మాట 3వ వచనం చదువుకుందాం. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొని వారులారా, నా మాట ఆలకించుడి. ఎంత అద్భుతమైన మాటలో ఒక్కసారి ఆలోచించేయమని ఒక దైవ సేవకుడిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ఇలాంటి ఆలోచన కలిగి నీవెప్పుడైతే ఉంటావో దేవుని మాట ఖచ్చితంగా ఆలకిస్తావు. మొదటిది. రెండోది ఏం చెప్తున్నాడు? ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడ నేనే. ముదిమే అంటే ముసలితనం వచ్చేంత వరకు నేను ఎత్తుకొని వాడ నేనే దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించేయి. కాబట్టి ఆయన ముసలితనం ముందు విడిచే దేవుడు కాదు. నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, అక్కచెల్లెలను విడిచిపోవచ్చు, కానీ ఆయన మాత్రం విడవడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది. మొదటి వాగ్దానం. రెండో వాగ్దానం, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడ నేనే. తల వెంట్రుకలు అంటే నీ జుట్టు తెల్లబడంటే ఇప్పుడు 10 ఏళ్ల పిల్లలు కూడా తెల్లబడుతుంది, అది కాదు. దేవుడు చెప్తున్నాడు, తల వెంట్రుకలు నెరియ వరకు అంటే వృద్ధురాలు అయ్యేంత వరకు నేను ఎత్తుకొని వాడను నేనే. చూసావా ఆయన మాట ఇస్తున్న వాగ్దానం ఎంత గొప్పదో. నేను ఎత్తుకొని వాడను నేనే. మూడో చెప్తున్నాడు, నేను నిన్ను ఎత్తుకొనుచో రక్షించు వాడను నేనే. ఎంత అద్భుతమైన మాట చూడు. నేనే చంక పెట్టుకొని వారులారా, నిన్ను ఎత్తుకొని వాడను నేనే. చూసావా, నిన్ను ఎత్తుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొనుచో రక్షించు వాడను నేనే అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం చూడు. నేనైన మాట అదొక యేసుక్రీస్తు ప్రభువుకే తగ్గుతుంది. ఎవరికి తగ్గదు? ఈ భూమి మీద ఎవరు కూడా తగ్గదు. ఒకసారి మనం ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు దుష్టెత్తుకుపోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప విడిచిపోదని చెప్పిన నా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎందుకు విడిచిపోదంటే మమ్మల్ని పుట్టించిన దేవుడు నీవు కాబట్టి. అందుకే ప్రభువా, నా కృప నిన్ను విడిచిపోదని చెప్పావు. కాబట్టి నేను ఎత్తుకొని వాడను నేనే. నేను ఎత్తుకొని ముదిమ వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. నేను రక్షించువాడని నేనే వాగ్దానం చేశావు. అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.